ఈ క్లాస్లో మనం డ్రిల్ డౌన్స్. సో డ్రిల్ డౌన్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయి, మనవి ఎలా ఎందుకు యూజ్ చేస్తారు అన్నది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒకటి సేల్స్ బై కంట్రీ అని చెప్పేసుకొని ఒక విజువల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదే మాదిరిగా దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్ట్ బై సేల్స్, ఇదే మాదిరిగా ఇంకొకటి సెగ్మెంట్ బై సేల్స్. సో ఈ విధంగా మనము ఎన్ని విజువల్స్ క్రియేట్ చేసుకున్నాము, 3 విజువల్స్ తీసుకున్నాము. ఓకే, అదేవిధంగా డిస్కౌంట్ బ్రాండ్ బై సేల్స్ కూడా కావాలా అనుకున్నప్పుడు మనకు డిస్కౌంట్ బ్రాండ్ బై సేల్స్ కూడా విజువల్ వచ్చింది. సో ఇలా చాలా విజువల్స్ని మనము క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విజువల్స్ అన్నీ ఒకటే విజువల్లో చేసుకోవడానికి మనకి డ్రిల్ డౌన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని విజువల్స్ వచ్చినాయి, 1 2 3 4 అంటే ఎక్కువ స్పేస్ యాక్టివ్ అయిపోయింది. మనకి ఏంటంటే సింగిల్ విజువల్స్లోనే ఈ 4 విజువల్స్ని చూపించవచ్చు. ఎలా చూపించవచ్చు, డ్రిల్ డౌన్స్ తోటి. సో వాటిని ఈ యొక్క డ్రిల్ డౌన్ ఫిల్టర్స్ని మనం ఎట్లా మరి చూపిస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ యాక్సెస్ అని ఉంది చూసారా, ఇక్కడ తీసుకొచ్చుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ కదా, ఇలా వేసుకోండి. ఇక్కడ మీకు 4 కనిపిస్తాయి. ఒకటి డ్రిల్ అప్, క్లిక్ టు టర్న్ ఆన్, డ్రిల్ డౌన్ అని ఉంటుంది. తర్వాత గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ ఉంటుంది. తర్వాత ఎక్స్పాండ్ ఆర్ డౌన్ 1 లెవెల్ ఇన్ ద హైరార్కీ. అంటే ఈ యొక్క డ్రిల్ డౌన్స్ అనేటివి హైరార్కీ బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో హైరార్కీస్ ఎలా క్రియేట్ చేస్తారు, వాటితోటి ఎలా మనము డ్రిల్ డౌన్ చేయవచ్చు అని తెలుసుకుందాం. సో ఇది హైరార్కీస్ క్రియేట్ చేయకుండా కానీ మనము హైరార్కీ ప్లేస్లో మనము ఈ డ్రిల్ డౌన్స్ అనేవి వర్క్ చేసుకోవచ్చు. అంటే ఈ అప్ అనమాట. అప్ అంటే ఏంటిది, ఇప్పుడు కంట్రీ బై సేల్స్ ఉన్నది. నెక్స్ట్ డౌన్ ఏమున్నది, సెగ్మెంట్ బై సేల్స్. తర్వాత డిస్కౌంట్ బై సేల్స్. తర్వాత ప్రోడక్ట్ బై సేల్స్. అంటే నెక్స్ట్ లెవెల్ క్లిక్ చేసేసినాం అనుకో సెగ్మెంట్ బై సేల్స్ వస్తుంది, చూసారా. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ క్లిక్ చేసేస్తే డిస్కౌంట్ బై సేల్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ క్లిక్ చేసేసినట్లయితే ప్రొడక్ట్ బై సేల్స్ వస్తుంది. ఇది అప్ అన్నమాట. అప్ అనుకొని క్లిక్ చేసేసినాం అనుకో డ్రిల్ అప్ అంటారు దీన్ని. ఈ డ్రిల్ అప్ క్లిక్ చేయగానే ఏంటంటే ఇప్పుడు ప్రొడక్ట్ మీద ఉన్నది కదా, ఇప్పుడు ఏం చేస్తుంది, డిస్కౌంట్ బ్రాండ్ మీదకి వస్తుంది ఇలా. తర్వాత సెగ్మెంట్ మీదకి వస్తుంది. తర్వాత కంట్రీ మీదకి వెళ్తుంది. మరి మధ్యలో ఉన్నది ఏంటిది, మరి ఇది ఎప్పుడు వాడతారు అనుకున్నట్లయితే ఈ క్లిక్ టు టర్న్ ఆన్ డ్రిల్ డౌన్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలా. మౌస్ రైట్ క్లిక్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ ఆప్షన్ అనేది బ్లాక్ కలర్లో చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంట్రీ బై సేల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇక్కడ మనం డేటా బాక్స్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది, సెగ్మెంట్ బై సేల్స్ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ క్లిక్ చేయగానే ఏమవుతుంది, డిస్కౌంట్ బై సేల్స్కి వస్తుంది. తర్వాత ప్రొడక్ట్ బై సేల్స్కి వస్తుంది. ఈ మాదిరిగా మళ్ళీ అప్ కావాలనుకుంటే మళ్ళీ అప్కి వెళ్ళచ్చు, మళ్ళీ డౌన్ కావాలనుకుంటే మళ్ళీ క్లిక్ చేసుకున్న కొద్దీ మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఎక్స్పాండ్ ఆల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమున్నాయి, 4 ఉన్నాయి కదా, కంట్రీ, సెగ్మెంట్, డిస్కౌంట్ అండ్ ప్రొడక్ట్. ఒకసారి ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నాం మనకు మొత్తం కలిపి వచ్చేస్తాయి ఇలా. ఓకేనా. సో ఈ మాదిరిగా మనము డ్రిల్ డౌన్స్ అనేది వాడుకోవచ్చు. ఇంకో విధంగా కూడా మనం డ్రిల్ డౌన్స్ అనేది చూపించవచ్చు. ఎలా అంటే హైరార్కీస్ తోటి. అంటే ఈ యొక్క కంట్రీకి రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే హైరార్కీ అని వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి, న్యూ హైరార్కీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా హైరార్కీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకేంటంటే ఈ కంట్రీ కింద ప్రొడక్ట్ రావాలా అనుకున్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేసినట్లయితే యాడ్ హైరార్కీ, ఏ హైరార్కీకి ఇస్తున్నారో కంట్రీకి. సో కంట్రీకి ఇచ్చేయగానే ఏమవుతుంది, మనకు కింద ఇంకొక హైరార్కీ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అదే మాదిరిగా సెగ్మెంట్ కావాలి దాని కింద. సో సెగ్మెంట్ కూడా యాడ్ హైరార్కీ అని అనుకో మన సెగ్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత డిస్కౌంట్ బ్రాండ్ రావాలా,
సేమ్ మళ్ళీ మనము డిస్కౌంట్ బ్రాండ్ కిందకి యాడ్ చేసేసుకుంటే చూడు 4 హైరార్కీస్ అనేవి డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏ విజువల్ సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్గా హైరార్కీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో డైరెక్ట్గా మనకు విజువల్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఇలా చేసుకోవచ్చు. అప్ అంటే అప్, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే మొత్తం ఎక్స్పాండ్ చేసేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము డ్రిల్ డౌన్స్ అనేటివి ఉపయోగిస్తారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.